గ్రామ స్వరాజ్యానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారా? గత ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన తరుణంలో కూటమి ప్రభుత్వం సరిదిద్దే పనిలో పడిందా? దేశ ప్రగతికి గ్రామాలే పట్టుగొమ్మలు కావడంతో డిప్యూటీ సీఎం పవన్ గ్రామ స్వరాజ్యం దిశగా చర్యలు తీసుకుంటున్నారా? గ్రామ అభివృద్ధిలో పవన్ మార్క్ భవిష్యత్తులో జనసేనకు అడ్వాంటేజ్ కానుందా? కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు పవన్ కామెంట్స్ ఏం సూచిస్తున్నాయి? ప్రజా పాలన అందించే దిశగా కూటమి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. జగన్ హయాంలో విధ్వంసానికి గురైన వ్యవస్థలను గాడిలో పెట్టే దిశగా చర్యలు తీసుకుంటోంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆ దిశగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన శాఖలకు న్యాయం చేయడమే కాకుండా రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో తన మార్కు చూపిస్తున్నారు. పాలనకు పవన్ కొత్తే కావచ్చు, కానీ ప్రజా సమస్యలపై ఆయన పూర్తిస్థాయి అవగాహన ఉంది. జగన్ పాలనలో కుదేలైన వ్యవస్థల్లో ఏం చేస్తే మార్పు వస్తుందన్న అవగాహన ఉంది. దీంతో గ్రామాల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలపై అందరి చూపు నెలకొంది. ఈ నెల 12తో ఏపీలో జనసేన టీడీపీ కూటమి అధికారం చేపట్టి 2 నెలలు పూర్తవుతుంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ ని, ఆయన పర్ఫార్మెన్స్ ని అంతా విశ్లేషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సహా పలు శాఖలను చూస్తున్నారు. అయితే ఆయా శాఖలలో పవన్ మార్క్ అన్నది స్పష్టంగా కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. పంచాయతీరాజ్ శాఖ అంటే చాలా బరువైన శాఖ. ఈ శాఖ పూర్తిగా గ్రామీణ నేపథ్యంతో కూడుకుని ఉంటుంది. ఈ శాఖలో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక అటవీ శాఖలో ఎర్రచంద్రం కీలకమైన సబ్జెక్ట్. అది అక్రమ రవాణా అవుతోంది. ఆ శాఖ మంత్రిగా ఎర్రచంద్రం ఉన్న ప్రాంతాలకు వెళ్లి తనిఖీలు చేయవచ్చు, దాని గురించి జనాలకు కూడా తెలియచేయవచ్చు అని అంటున్నారు. అదేవిధంగా ఎర్రచంద్రం దొంగలు, స్మగ్లర్లకు కఠినమైన శిక్షలు అమలు చేసేలా చట్టాలలో సవరణలు చేయవచ్చు. అలాగే ఏపీలో జూలు ఉన్నాయి. వాటిని టూరిజం స్పాట్స్గా కూడా అభివృద్ధి చేస్తే ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది. ఇక పర్యావరణానికి సంబంధించి పవన్ మంత్రిగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయ శాఖలో ఆకులని దేవుడి ప్రసాద వితరణకు వాడాలని ఆయన కోరారు. అయితే ఏపీలో పర్యావరణ హితం కోసం, జన చైతన్యం కోసం పవన్ లాంటి నేత చెబితే జనాలకు ఎక్కుతుంది. ఆయన ఆ దిశగా వినూత్నమైన చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్తు అంతా పర్యావరణం ముప్పు నుంచి కాపాడుకోవడం మీదనే ఆధారపడి ఉంది. అలాగే ఉప ముఖ్యమంత్రిగా కూటమిలో చంద్రబాబుతో సమాన స్థాయి ఉన్న నేతగా పవన్ ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద ఎప్పటికప్పుడు దృష్టి పెడుతున్నారు. జగన్ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి పడకేసింది. రోడ్లు లేవు, తాగునీరు లేదు, మద్యం మాత్రం ఏరులై పారింది. పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేసి, సర్పంచుల అధికారాలను నిర్వీర్యం చేసి, వాలంటీర్లను పెంచి పోషించారన్న విమర్శలను ఎదుర్కొన్నారు. కరడుగట్టిన వైసీపీ కార్యకర్తలైన వాలంటీర్ల ఆగడాలు హెచ్చు మీరడంతోనే జగన్ ఓటమి పాలయ్యారన్న వాదనలు సైతం ఉన్నాయి. అయితే జగన్ హయాంలో నాశనమైన గ్రామాలను తిరిగి అభివృద్ధి దిశగా నడిపించేందుకు కూటమి సర్కార్ సరైన ప్రణాళిక చేపడుతోంది. అందుకోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన వ్యూహరచనతో ముందుకు అడుగులు వేస్తున్నారు. తాజాగా కలెక్టర్ల సదస్సు సందర్భంగా చంద్రబాబు పవన్ పలు సూచనలు చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయంలో ప్రారంభమైన సదస్సులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అధికారులకు దిశానిర్దేశం చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా అక్కడి ప్రజల స్థితిగతులపై సమగ్ర సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో ఆధార్, రేషన్ కార్డులు, నివాస గృహాలు, తాగునీటి వస్తువులు, రహదారులు, వ్యవసాయం సహా అన్ని వివరాలను సేకరించింది.
ఇందుకోసం ప్రత్యేక యాప్ను రూపొందిస్తోంది. ఆగస్టు 7న సర్వే ప్రారంభించి 20వ తేదీలోపు పూర్తి చేయనుంది. బీసీలకు స్వయం ఉపాధి రుణాలను పునరుద్ధరించడంతో పాటు బీసీ భవన్, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి స్థలాల గుర్తింపు, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాయితీ రుణాల మంజూరుపై దృష్టి సారించింది. వర్గాల వారీగా చేపట్టాల్సిన సంక్షేమం, అభివృద్ధి పథకాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించనుంది. ముందుగా గిరిజన గ్రామాలపై దృష్టి పెట్టిన కూటమి సర్కార్ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని స్థితిగతులపై, ప్రజల పరిస్థితులపై అధ్యయనం చేసి అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలు, జగన్ హయాంలో నాశనమైన గ్రామీణ అభివృద్ధిని తిరిగి ఏ విధంగా గాడిన పెట్టాలన్న దానిపై దృష్టి పెట్టనుంది. దీంతో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పైనే అందరి దృష్టి నెలకొని ఉంది. కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ పాలన ఎలా ఉండకూడదో వైసీపీ పాలన తెలియజేసిందన్నారు. 5 ఏళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను ఆటబొమ్మలుగా మార్చిందని ఆరోపించారు. వ్యవస్థల్ని బలోపేతం చేయాలని, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని కలెక్టర్లకు సూచించారు. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముందుగడుగు వేస్తున్నాం. ఒకే రోజు రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. పైలట్ ప్రాజెక్టుగా మొదటగా పిఠాపురం నియోజకవర్గంలో చేపడతామని పవన్ అన్నారు. And also we expect you to bring out your best. This state has gone back by 20 years, 25 years, almost a decade back. State bifurcation నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతానే ఉన్నాం. And this state's development is very essential for the integrity of this nation. ఎందుకంటే ఇక్కడ కనుక ఏమాత్రం కొంచెం సామాజిక రాజకీయ గొడవలు ఉంటే మన ఒక దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం. 20 years we really suffered post bifurcation. అందరం అవమానాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం. స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం. వచ్చిన తర్వాత కింద మీద పడి గవర్నెన్స్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని అలౌ చేయని పరిస్థితులు, ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడి వచ్చాం. సో వీఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ దిస్ స్టేట్. ఇక సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 ఏళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది. మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1గా ఉంటాం. ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగరాయబోతోంది. ప్రజావేదికలో ఆనాటి సీఎం కలెక్టర్ల సదస్సు పెట్టి కూలగొట్టేశారు. విధ్వంసంతో పాటు పనిచేసే అధికారులను పక్కన పెట్టారు. బ్లాక్మెయిల్ చేశారు. బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత 5 ఏళ్ల పాలన సాగింది. ఒకప్పుడు ఆంధ్ర అధికారులుంటే ఢిల్లీలో ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితిని తీసుకొచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులంతా అంకితం కావాలి. అవి చంద్రబాబు పిలుపునిచ్చారు. పేదరిక నిర్మూలనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో కార్యక్రమంలో అధికారులు పాల్గొని ప్రజలతో మమేకం కావాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు మంచి జరగాలంటే అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాబోయే 3 నెలలకు ఒక్కసారి మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. అయితే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా గంటల తరబడి ఉండదు, రోజుల తరబడి ఉండదు, క్విక్ గా ఉంటుంది. నేను కూడా టైం చూసుకుంటున్నా. నాకు ఇచ్చిన 30 నిమిషాలు నేను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య మీరందరూ చూస్తూ ఉంటారు, నేను మీటింగ్కి వచ్చినప్పుడు అర్ధగంట 45 నిమిషాలు 1 అవర్, మాక్సిమం పెద్ద మీటింగ్ ఉంటే 1.5 అవర్. 1 నిమిషం లేట్ అయినా నేను లేచి వెళ్లిపోతున్నా. ప్రిపేర్ అయ్యి రాకపోతే వాళ్ళకే చెప్పేసి యు ఆర్ నాట్ అప్ టు ది మార్క్, మళ్లీ రమ్మంటున్నా.
ఒక జవాబుదారీతనంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జీఎస్టీపీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని శాఖలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయి. గత ప్రభుత్వ పాలనకు ఇప్పటి పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోందని చెప్పొచ్చు. సంక్షేమ పథకాల ముసుగులో జగన్ హయాంలో గ్రామాల్లో వ్యవస్థలు నిర్వీర్యమైపోగా జరిగిన మొత్తం నష్టాన్ని పూడ్చి అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటోంది కూటమి సర్కార్. అందుకోసం పవన్ కళ్యాణ్, చంద్రబాబు అధికారులతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ హయాంలో సంక్షేమం అని ఎంత గొప్పగా చెప్పుకున్నా అవన్నీ 3 రూపాయలు ఇచ్చి 6 రూపాయలు లాక్కోవడం అన్న చందంగా ఉన్నాయని సామాన్యుల్లో సైతం చర్చ జరుగుతోంది. సంక్షేమమే కావాలంటే ప్రజలు మార్పు కోరుకునేవారే కాదు, ఓట్లు రాలాలంటే సంక్షేమం ఒకటే సరిపోదు. అభివృద్ధి జరిగినప్పుడే పాలకులపై ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. అటువంటి అభివృద్ధిని పాతిపెట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్ ఈసారి 11 సీట్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. జగన్ పాలనను ఒక పాఠంగా తీసుకుని కూటమి సర్కారు జాగ్రత్త పడుతుందా? జగన్ హయాంలో సంపద సృష్టి లేదు. సంక్షేమ పథకాల ముసుగులో రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాకుండా అన్ని విధాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జగన్ హయాంలో అటు నిరుద్యోగులు, ఉద్యోగులు, మందుబాబులు, మహిళలు ఇలా అన్యాయానికి గురికాని వర్గమంటూ లేకుండా పోయింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం, అలానే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను తీసుకువచ్చే ప్రయత్నం చేయకపోవడం, ఉన్న కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండిపోవడం, ఇంకొన్ని కంపెనీలను చిత్రహింసలు పెట్టి తరిమేయడం, ఇలా జగన్ హయాంలో అరాచకం రాజ్యమేలింది. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్ రాష్ట్రాన్ని మద్యంలో ముంచెత్తారని మహిళలు తిరగబడ్డారు. ఎన్నికల్లో వారి తడాఖా చూపించారు. సంపద సృష్టి లేకుండా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాళా తీయించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా చేసుకుని పాలించాల్సింది పోయి కేవలం ఓటు బ్యాంకు రాజకీయంతో విచ్చలవిడిగా సంక్షేమ తాయిలాలు మాత్రమే అందించి అభివృద్ధిని అటకెక్కించారు జగన్. స్థానిక శాసనసభ్యులు ఇసుక, జగనన్న కాలనీల్లో అవినీతికి పాల్పడి దోచుకోవడం సామాన్య జనాలకి సైతం అర్థమైంది. అభివృద్ధి సాధించి ఉపాధి కల్పించకపోగా వైసీపీ నేతల దోపిడీతో మరింతగా నష్టపోయారు మధ్యతరగతి వర్గాలు. చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలను సైతం పక్కన పెట్టడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. రోడ్ల సంగతి ఇక చెప్పక్కర్లేదు. కనీసం తట్టమట్టి పోసిన పాపాన పోలేదన్న విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇలా అభివృద్ధి విషయంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారు. రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. జగన్ లాంటి నేత మళ్లీ అధికారంలోకి వస్తే ఈసారి రాష్ట్రం వల్లకాడవుతుందని టీడీపీ, జనసేన చేసిన హెచ్చరికలు బలంగా జనంలోకి వెళ్లాయి. జనసేన, టీడీపీ కూటమి కట్టడంతో జగన్ గద్దె దిగక తప్పలేదు. ఇక జగన్ నాశనం చేసిన వ్యవస్థలను గాడిన పెట్టే పనిలో పడింది కూటమి సర్కార్. ముఖ్యంగా గ్రామాల్లో జగన్ హయాంలో జరిగిన డ్యామేజ్ను పూడ్చేందుకు, అభివృద్ధిని సాధించేందుకు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో అభివృద్ధి సాధిస్తే అది ఒక రకంగా జనసేన బలోపేతానికి కూడా దోహదపడుతుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే రాష్ట్రం బాగుంటే చాలనుకుని మనస్తత్వం పవన్ది. ఆయన ఎప్పుడూ స్వప్రయోజనాలు ఆశించింది లేదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇంకోవైపు గ్రామస్థాయిలో జనసేనకు సభ్యత్వాలు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకు జనసేనకు ఆదరణ పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఎన్నడూ రాజకీయ ప్రయోజనాలను ఆశించలేదు పవన్. 2 చోట్ల తాను మద్దతు ప్రకటించిన పార్టీలు అధికారంలో ఉన్నా పదవులు ఆశించలేదు పవన్. అలాగని పవర్ పాలిటిక్స్ కూడా చేయలేదు. సమాజంలో ఒక రకమైన మార్పు తీసుకురావాలని పవన్ భావించారు. జనసేన పార్టీ విషయంలో సైతం అంకిత భావంతో పనిచేసే వారికి స్థానం ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికల తర్వాత జనసేనకు విశేష ఆదరణ పెరుగుతోంది. అందుకు సభ్యత్వ నమోదు ఉదాహరణ. 10 లక్షలకు పైగా సభ్యత్వ నమోదుతో జనసేన దూసుకుపోతోంది. వేలాది మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్నారు. ప్రస్తుతం జనసేన సభ్యత్వం తీసుకుంటున్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారే ఇంకా జనసేన చేరికలకు ప్రోత్సహించడం లేదు. గేట్లు తీసినా మరుక్షణం వైసీపీ నుంచి భారీగా చేరికలు ఉంటాయి. అయితే గత 5 ఏళ్లుగా జనసైనికులను వేధించిన వైసీపీ శ్రేణులను పార్టీలోకి తీసుకుంటే వచ్చే ఇబ్బందులు పవన్ కు తెలుసు. అందుకే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ నుంచి వచ్చే వారి విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అయితే వారిలో మంచి మర్యాద ఉన్న వారిని పార్టీలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా సరే బలం పెంచుకోవాలన్నా, రాష్ట్రంలో అధికారం దిశగా పయనించాలన్నా గ్రామాల్లో వేళ్లూనుకుంటే తప్ప అది సాధ్యం కాదు. అయితే ప్రపంచంలోని అత్యధికంగా యువతలో ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే అని ప్రత్యేకించి ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు. జనసేన పార్టీ ఇప్పటికే దశాబ్ద కాలంగా పోరాటం సాగిస్తూ జనంలోనే యాక్టివ్గా కార్యకలాపాలు కొనసాగిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు పూర్తి స్థాయిలో ఓటర్లుగా గనుక మారితే జనసేన తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రబలమైన శక్తిగా ఉద్భవిస్తుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ దిశగానే ఓటు బ్యాంకు పెంచుకునేందుకు పవన్ సైతం అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడంతో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకునే అవకాశం పవన్ కు దక్కినట్లయింది. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలు పవన్ చేతుల్లోనే ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అలాగే రోడ్లు, ఆయా ప్రాజెక్టులు కనుక విజయవంతంగా పూర్తయితే ఆ క్రెడిట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వస్తుంది. దీంతో గ్రామ స్థాయిలో జనసేన పార్టీకి బలం పెరుగుతుంది. రాష్ట్రాన్ని బాగు చేయాలన్న తపనతో ఉన్న పవన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ అందుకు కావలసిన ప్రణాళికలను వారితో చర్చిస్తున్నారు. జగన్ హయాంలో సర్వనాశనమైన వ్యవస్థలన్నింటినీ మళ్లీ బాగు చేసే పనిలో పడ్డ పవన్ అతి త్వరలోనే గ్రామాల్లో గత 5 ఏళ్లలో కోల్పోయిన అభివృద్ధిని మళ్లీ తిరిగి సాధించి తనదైన మార్కు వేసుకునేందుకు ముందుకు అడుగులు వేస్తున్నారు. పవన్ చొరవతో గ్రామాల్లో గనక అభివృద్ధి జరిగితే జనసేన పార్టీకి తిరుగులేని బలం చేకూరడం ఖాయం. జనసేన బలం పెరిగితే వచ్చే ఎన్నికల నాటికి ఒకవేళ పొత్తుతో గనక మళ్లీ ఎన్నికలకు వెళితే అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువ సీట్లను పొత్తులో భాగంగా డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. లేదు ఒకవేళ ఒంటరిగా పోటీ చేసినా అత్యధిక సీట్లను గెలుచుకునే బలం జనసేన సొంతమవుతుంది. చూడాలి మరి సేనాని వ్యూహాలు అటు రాష్ట్ర అభివృద్ధికి ఇటు జనసేన బలోపేతానికి ఏ మేరకు దోహదపడతాయో అన్నది. నూటికి 100% స్ట్రైక్ రేట్తో దేశంలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది జనసేన. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం అయితే కనుక ఆ పార్టీ పరపతి నెక్స్ట్ లెవెల్కి చేరినట్లే. గ్రామీణాభివృద్ధిలో పవన్ మార్క్ ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తూ ఉండగా మున్ముందు గ్రామ స్వరాజ్యం కోసం డిప్యూటీ ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్నది తేలాల్సి ఉంది.